నమస్కారం. మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 జూలై 19 ఆదివారం నాడు మీ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా అవకాశం ఈ రోజు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం తర్వాత జరిగే ఒక ఫోన్ కాల్, కొత్త పరిచయం లేదా కుటుంబ సభ్యులతో జరిగే ముఖ్యమైన చర్చ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయానికి దారితీసే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయాన్ని తొందరపడి నిర్ణయించకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరం. ఈ రోజు మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు సంభాషణ నైపుణ్యం మీకు మంచి ఫలితాల్ని అందించే అవకాశం ఉంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టాన్ని బలపరిచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాలకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక విషయానికి వస్తే ఈ రోజు బుధుడు మరియు సూర్యుడి అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగం, వ్యాపారం, విద్య మరియు కమ్యూనికేషన్ కి సంబంధించి విషయాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉన్నతాధికారులతో జరిగే చర్చలు మీకు అనుకూలంగా మారవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఇంటర్వ్యూలకి హాజరయ్యే వారికి ప్రోత్సాహకరమైన సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన ఒప్పందాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన చెల్లింపులు అందే అవకాశం కూడా ఉంది. కుటుంబ విషయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి అపార్థాలు తొలగి పరస్పర విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. అయితే చిన్న విషయాలపై అనవసరంగా స్పందించడం వల్ల వాదనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో సంయమనం పాటించడం మంచిది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు. అయితే ఎక్కువ ఆలోచనలు లేదా పనిభారం వల్ల అలసట అనిపించవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా పెట్టుబడులు, రుణాలు లేదా పత్రాలకు సంబంధించిన విషయాలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఈ రోజు మిథున రాశి వారు చేయాల్సిన పరిహారం: ఆదివారం కావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామికి ఆర్ఘ్యం సమర్పించి ఓం గృణి సూర్యాయ నమః మంత్రాన్ని 12 సార్లు జపించండి. అలాగే గోధుమలు లేదా ఎరుపు రంగు పండ్లను అవసరమైన వారికి దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగం, విద్య మరియు ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉందని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య 5. ఈ రోజు అదృష్ట రంగు ఆకుపచ్చ. శుభ సమయం ఉదయం 9:15 నుంచి 11:15 వరకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.